Mukunda Silks grand opening on 23rd November at Dilshuk Nagar. 1400 rupees sarees, 111 rupees fancy pattu sarees, మీ సొంతం. యాక్చువల్లీ సాటర్డే ఇది జరిగిందని నేను కానీ సండే ఈవినింగ్ జరిగింది మాత్రం రేవ్ పార్టీ అని అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం? లేదు, అసలు సాటర్డే అసలు పార్టీయే జరగలేదు. సాటర్డే అందరూ వెళ్ళి అక్కడ గ్యాదర్ అయ్యాం. ఓకే, ఊరికి కొంచెం చివర ఉంటుంది. Okay. మాలాంటి వాళ్ళం కొంతమంది వేరే ఊరు నుంచి వచ్చారు, కొంతమంది హైదరాబాద్ నుంచి వచ్చారు. అట్లా మేము అందరం గ్యాదర్ అయ్యింది సాటర్డే. ఓకేనా, సాటర్డే అసలు పార్టీ అదేం లేదు. జస్ట్ గెట్ టుగెదర్ లా ఉన్నాము, అందరూ భోజనాలు చేసాము, వచ్చాం. ఓకే, ఎవరి రూమ్ కి వాళ్ళు వెళ్ళిపోయాం. సండేనే పార్టీ జరిగింది. అసలు బర్త్డే పార్టీ సండే, ఆ అబ్బాయి బర్త్డే సండే. సండే చిన్న పిల్లలు వచ్చారు, ఫ్యామిలీలు వచ్చినాయి, 4-5 ఫ్యామిలీలు, ఒక 4-5 చిన్న చిన్న పిల్లలు, ఫ్యామిలీ పిల్లలు, అదే ఎవరైతే ఫ్యామిలీ వచ్చారో వాళ్ళ పిల్లలు వచ్చారు. అది వచ్చిన పార్టీకి వచ్చిన వాళ్ళు అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ మంచి ఇంజనీరింగ్ వాళ్ళు, డాక్టర్స్, జాబ్ చేసే వాళ్ళు, సాఫ్ట్వేర్ వాళ్ళు, కొంతమంది అంకుల్స్ వచ్చారు, ఒక 20 మంది పైగా ఆంటీస్ వచ్చారు. ఇలా అంటే నిజంగానే అది ఒక మంచి పార్టీ. ఆ పార్టీలో కొంతమంది డ్రగ్స్ తెచ్చిన మాట వాస్తవం. నేనంటూ ఆ పార్టీలో లేకపోతే అది ఇంత పబ్లిసిటీ వచ్చేది కాదు, ఇంత పెద్ద దుమారం రేగేది కాదు. బికాస్ ఆఫ్ మీ ఆ పార్టీ దుమ్మెత్తి పోసేశారు. మీడియాలోకి రాగానే అది సిచ్యువేషన్స్ మారిపోయినాయి. పోలీసులు కూడా అల్లిపోయారు. అసలు చాలా మంది యాక్టర్స్ ఉన్నారు, అది కూడా ఎవ్వరు లేరు, ఎవ్వరు లేరు, ఎవరు లేరు, యాక్టర్స్ అస్సలు లేరు. అండ్ ఇంకొకటి, ఇదే టైంలో 50 లక్షల ఎంట్రీ టికెట్ అని చెప్పారు. నా మైండ్ పోయింది. ఇంకా వాళ్ళ ఇష్టం చిన్నపిల్లలకి 50,000 టికెట్ తీసుకుని 50 లక్షల టికెట్ పెట్టుకుని అక్కడ ఉన్న మొక్కలని చూసావు కదా, పొట్టి పొట్టి అమ్మాయిలు, పొట్టేసుకున్న అంకుళ్ళు, అందరూని ఏది 10 మంది వీళ్ళు, మంచి అమ్మాయిలు అబ్బాయిలు వాళ్ళు బయటకు వచ్చారు, అందరినీ చూపించారు కదా. మామూలుగా నీకేమన్నా వాళ్ళని చూస్తుంటే వాళ్ళు డబ్బున్న వాళ్ళు ఉన్నారా? చెప్పులే సరిగ్గా లేవు కదా ఎవరికైనా. వాళ్ళు 50 లక్షలు ఇచ్చి పెట్టుబడి పెట్టే మొక్కలా ఉన్నాయా? అసలు మామూలుగా మా మొక్కలు కూడా, నేను కూడా చెప్తున్నా, నేను ఎందుకు 50 లక్షలు ఇచ్చి నేను ఆ పార్టీకి వెళ్ళాల్సిన అవసరం నాకేంటి? నా అకౌంట్స్, మా అమ్మాయి అకౌంట్స్, మా ఆయన అకౌంట్స్, మా అమ్మగారిది, మా తమ్ముడిది, నా చుట్టూ ఉన్న నా ఫ్రెండ్స్ అకౌంట్స్ మొత్తం ఇట్లా ఇట్లా దులిపారు మావి. అస్సలు ఇంత కూడా పాపం పోలీసులు కూడా బాధపడ్డారు. మీడియాకి ఎందుకు మేడం వీడియో పెట్టారు, మీడియా వాళ్ళ వల్ల మేము మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి వస్తుంది, మీడియా వాళ్ళు పెట్టడం కూడా, వాళ్ళకి కేసు పెట్టినప్పుడు కూడా మీడియా అదే పెట్టారు. యాక్చువల్లీ మీరు నిజంగా చెప్పాలంటే, అంటే ఇప్పుడు మీరు పాయింట్ చేశారు, ఆ వీడియో ఏదైతే ఆ కిచెన్ వీడియో కానీ అదే ఆ ఫామ్ హౌస్ దగ్గర మీరు నిల్చొని గార్డెన్లో పెట్టిన ఫోటోలు, ఆ 2 ఫోటోలు పెట్టకపోతే ఇంత అయ్యేదే కాదు అని మీరు అనుకుంటున్నారు కదా. అసలు నేను ఎప్పుడు పెట్టాను అనుకుంటున్నావు? అది జరిగిన ఈవినింగ్కి నెక్స్ట్ డేగా పెట్టారు అది కదా. ఈ లోపల నా పేరు, నా ఫోటోలు అన్ని వచ్చేసినాయి కదా. నా మామూలుగా సినిమాలు యాక్ట్ చేసిన ఫోటోలు పెట్టేసి హేముంది అని వేసేసారు కదా సాయంత్రం వరకుని. అందరూ అలాగా అనుకుంటున్నారు. కాదు, నేను మీ వీడియో పెట్టలేదు, నేను మధ్యాహ్నం 1 గంటకు 2 గంటలకు పెట్టాను నేను వీడియో. అవును, మధ్యాహ్నం అది జరిగిన తర్వాత మధ్యాహ్నం అప్పుడు పెట్టారు, అప్పటికి పెట్టాను నేను వీడియో. పెట్టకుండా అప్పుడు నేను పెట్టకపోయినా వాళ్ళు వేసేసారు కదా న్యూస్. నా ఫోటోలు పోలీసులు ఫోటోలు రిలీజ్ చేశారు అన్నాడు, ఇంకెవడో రిలీజ్ చేశారు. అసలు ఒక ఎంక్వైరీ జరుగుతుంటే అక్కడ పోలీసులు ఏ పోలీసు నా ఫోటో వేస్తాడు? అదే కదా నేను అన్న జాఫర్ దాంట్లో కూడా అడిగాను కదా, ఏ పోలీసు నా పేరు అనౌన్స్ చేశారు, ఎవరు ఏ పోలీసు నా ఫోటో ఇచ్చారు చెప్పండి అని అడిగాను కదా. నేను ఎవడు మాట్లాడలేదే, నేను అరిచాను కదా. నేను మాట్లాడాను, జాఫర్ ఇంటర్వ్యూలో మాట్లాడాను, నా ఇంటర్వ్యూలో మాట్లాడాను, ఏ పోలీస్ ఆఫీసర్ ఇచ్చాడు? ఇప్పుడు ఈ రూమ్ లో ఒక క్రైమ్ జరిగింది. ఈ క్రైమ్ జరిగినప్పుడు, ఎంక్వైరీ జరుగుతున్నప్పుడు, ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు ఫొటోస్ అసలు బయటికి ఎందుకు ఇస్తారు పోలీసులు? వాళ్ళు పోలీసులు వాడేశారు, నన్ను వాడేశారు. సపరేట్ ప్రెస్ మీట్ పెట్టి చెప్తారు కదా, ఇలా పలానా యాక్టర్లు ఉన్నారని చెప్పాలి కదా. చెప్పలేదు కదా. ప్రెస్ మీట్ లో కూడా మనోళ్ళే అడిగారు కదా, సెలబ్రిటీ ఉందా అంటే ఇట్లా చూసి ఎవరో ఒకళ్ళు ఉన్నారు, మూవీ వాళ్ళు ఉన్నారంటే ఎవరో ఒకళ్ళు ఉన్నారు అన్నారు. ఆ ఒక్కళ్ళు ఎవరు? నా పేరు అసలు చెప్పలేదు. నేను అది కూడా వేసి చూపించాను కదా జాఫర్ దాంట్లో. ఆ ప్రెస్ మీట్ కూడా వేసి చూపించాను నేను. ఆ అమ్మాయి నైల్ పాలిష్ చూపించాను, ఆ అమ్మాయి డ్రెస్ చూపించాను. వీళ్ళు ఒక ఫేక్ న్యూస్ వేసేసారు. ఇప్పుడు దాన్ని నిజం చేయాలి. ఇంకా నేను ఏం చెప్పని వినలేదు. అసలు నిజంగా అరెస్ట్ చేస్తారని తెలుసుంటే నేను ఒక్కదాన్ని ఎందుకు వెళ్తాను? ఒక్క పాయింట్ ఆలోచించిన, ఒక్కదాన్ని వెళ్ళాను నేను. నాకు ఫీవర్, వైరల్ ఫీవర్, ఆ 2 రోజులు వెళ్ళకపోవడానికి రీజన్ నేను నోటీసులకి రిప్లై ఇవ్వలేదని నన్ను అరెస్ట్ చేశానని చెప్పారు పోలీసులు.
మళ్ళీ నా దగ్గర నేను వాళ్ళకి అన్ని నా ఫోన్లోనే ఇచ్చాను నేను. సార్ నాకు ఇలా ఉంది, ఒంట్లో బాగాలేదు, ఇదిగో నేను సిలిండర్ ఎక్కిస్తున్నారు, ఇగో ఈ మెడిసిన్ తీసుకుంటున్నాను, నాకు 2 days టైం ఇవ్వండి నేను వస్తాను అంటే వీళ్ళు పోలీసులు వెళ్ళి మన మీడియా వాళ్ళు వెళ్ళి పోలీసులు అందరినీ ఎన్ని లక్షలు తీసుకుని హేమ గారిని అరెస్ట్ చేయకుండా వదిలేశారని అడిగారంట. ఎంత ప్రెషర్ చేశారో తెలుసా పోలీసులు. నాకు బెయిల్ ఎలా వచ్చిందో తెలుసా? చెప్పండి. ఒక కోర్టులో ఎప్పుడు కూడా ప్రీవియస్ తీర్పులు ఉంటాయి, అవి రెఫరెన్స్ గా పెట్టి అడుగుతూ ఉంటారు. ఈ కేసుకి ఇట్లా అప్పుడు ఇలా జరిగింది ఇలా అని ఉంటాయి కొన్ని. దాంట్లో ఒక అతను, ఒక చాలా పెద్ద లాయర్, అడ్వకేట్, అన్ని కేసులు గెలిచాడంట, ఒక్క కేసు ఓడిపోయారంట. ఆ పాయింట్ నా ముందరే లాయర్ వాదిచ్చి నాకు బెయిల్ తెప్పించారు. సో చెప్పారు, అది పెట్టి జడ్జి గారికి ఆ పేపర్స్ ఆ పాయింట్లన్నీ పెట్టి ఆ ప్రీవియస్ జడ్జిమెంట్ది కాపీ ఇచ్చి ఆయన అడిగారు అనమాట. ఇట్లా ఒక కేసు ఓడిపోయారు ఎందుకు అని లాయర్ని అడిగారంట. ఓడిపోయిన తర్వాత అడ్వకేట్ గారిని అడిగితే, నాకు న్యాయానికి నాకు జరిగే యుద్ధంలో అయితే నేనే గెలిచేవాడిని, ఇక్కడ మీడియాకి న్యాయానికి జరిగిన విషయంలో మీడియా ఇన్వాల్వ్ అవ్వడం వల్ల నేను ఈ కేసు ఓడిపోయాను అన్నారంట. అలా కూడా ఓడిపోతారా? మరి ఏం చేస్తారు ఇప్పుడు మీడియా వాళ్ళు? ఏం చేస్తారు, ఈవిడే కండక్ట్ చేసేసింది, ఈ అమ్మాయిని ఈవిడే తీసుకెళ్ళిపోయింది, అదే ఆవిడెవరో మాట్లాడి వీళ్ళెవరో మాట్లాడి మొత్తం ఇదే కదా. అడుగు తినే వాళ్ళని కూడా న్యూస్ ఛానల్లో కూర్చోపెట్టుకుని, అడుక్కునే వాళ్ళు రోడ్ల మీద అడుక్కునే వాళ్ళు 10,000 ఇచ్చి తీసుకుని వచ్చి కూర్చోపెట్టి హేమక్క గురించి మాట్లాడని చెప్పి మాట్లాడిచ్చారంట. నాకు ఫోన్ చేస్తే నేను వాయిస్ రికార్డ్ చేసి పెట్టుకున్నాను. ఇంకా బలవంతంగా తీసుకెళ్లి 10,000 ఇచ్చారక్క, మామూలుగా అయితే 3,000 ఇస్తారక్క, ఈ విషయంలో 10,000 ఇచ్చి మమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడిచ్చారక్క, మాకు తెలియదు ఇలాగని అది ఇదని. మా అబ్బాయి ఫోన్ చేశాడు, ఎక్కడెక్కడో నా అసిస్టెంట్కి ఫోన్ చేసి నెంబర్ తీసుకుని వాడు నాకు కాల్ చేశాడు. అంటే వాళ్ళే కెమెరా ముందు మాట్లాడేసి, అంటే నువ్వు డబ్బులు ఇస్తానంటే పాపం వాళ్ళ ప్రాణం ఎంత నాన్న, 10,000 వాళ్ళకి చాలా ఎక్కువ కదా. అంటే నేనేమంటున్నానంటే, నువ్వు పాపం వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావు, నేను ఆ ఛానల్ వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాను. వాళ్ళ స్టేచర్ ఏంటి, ఆ మనుషులు ఏంటి, సిగ్గుండక్కర్లా వాళ్ళకి? ఇట్లాగా వాళ్ళే డబ్బులు ఇచ్చి తెచ్చుకుని కూర్చోబెట్టి మాట్లాడించడం ఏంటి అసలు? నా మీద 30,000 వాళ్ళు స్పెండ్ చేశారంటే ముగ్గురు కూర్చోపెట్టి, వాళ్ళు ఎంత రేటింగ్లో సంపాదించుంటారు? వాళ్ళు ఎలాంటి వాళ్ళు అసలు? వాళ్ళ క్యారెక్టర్స్ ఏంటి, వాళ్ళ అమ్మా నాన్న ఏంటి, వాడు పుట్టుకేంటి? సిగ్గుండక్కర్లా టీవీ వాడికి? ఇలా జరిగినాయి పాపం. ఇట్లా కూర్చోబెట్టి అన్ని వేసేసరికి వాళ్ళకి నేను ఎవరో కూడా తెలియదు. కర్ణాటక పోలీసులకి నేను వచ్చిన ఆవిడ సెలబ్రిటీయా లేకపోతే మామూలు అమ్మాయా అని వాళ్ళకి ఏమి తెలియదు. వీళ్ళు న్యూస్ వేయడం వల్ల ఓ ఎవరో సెలబ్రిటీ వచ్చారు, సో సెలబ్రిటీ ఉంది అని పాపం వాళ్ళకి కూడా తెలియదు. వీళ్ళ జ్ఞానోదయం ఇచ్చారు వాళ్ళకి ఫీడింగ్. ఈ అమ్మాయి ఇలాగా అమ్మ అలాగా అంటే వాళ్ళకు కూడా డౌట్ వస్తుంది కదా పోలీసుకి. ఆల్రెడీ నువ్వు నేను ఒక పార్టీకి వెళ్ళాం, నువ్వు ఉండిపోయావు, నేను బయటకు వచ్చేసాను ఆ పార్టీ నుంచి, అక్కడ ఏదన్నా ఇష్యూ జరిగింది ఇలాంటిది, మనం ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా వాళ్ళు పిలిపిస్తారు, పిలిపించి మనల్ని ఎంక్వైరీ చేస్తారు. ఎంక్వైరీ చేసి మీ పేరేంటి, మీరేంటి, ఏ ఊరు, ఏంటి, తీసుకున్నారా లేదా అని చెప్పి వాళ్ళకు కూడా టెస్టులు చేపిస్తారు. ఇది కామన్, ఇది జరుగుద్ది. కానీ అరెస్ట్ చేసే అంత తప్పు కాదు. ఒకవేళ నేను డ్రగ్స్ తీసుకున్నాను నాన్న, ఎందుకు అరెస్ట్ చేస్తారు? డ్రగ్స్ తీసుకుంటే నేను విక్టిమ్ని, నన్ను అరెస్ట్ చేయరు. అరెస్ట్ చేయనక్కర్లేదు, కోర్టుకి ప్రొడ్యూస్ చేస్తారు. కోర్టులో నిరూపణ అయిన తర్వాత మనం ఫైన్ కట్టుకుంటాం, లేదంటే వాళ్ళు డీహైడ్రేషన్ సెంటర్ అంటారు కదా, అక్కడికి పంపిస్తారు. డ్రగ్స్ తీసుకున్న వాళ్ళని ఫైన్ కట్టించుకుంటారు, అక్కడికి పంపిస్తారు. అసలు దీనికి సంబంధం లేదు, అసలు అరెస్ట్ చేయకూడదు. ప్లస్ మీడియా వాళ్ళు కూడా డ్రగ్స్ తీసుకున్న వాళ్ళ ఫోటోలు కానీ వాళ్ళ పేర్లు కానీ వాళ్ళని పబ్లిసిటీ చేయకూడదు. వాళ్ళు విక్టిమ్స్ కదా, వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద, సమాజం మీద ఉంటుంది. ఎవరైనా సరే అసలు ఆ విక్టిమ్ ఫొటోస్ వేయకూడదు. కానీ మొత్తం పెద్ద ఇదే అయింది కదా, అసలు చాలా చేసేసారు కదా. ఎంత నష్టపోయాను నాన్న. ఈషాగాడి ఫ్రెండ్స్ దూరం పెట్టేశారా పాపని. ఆ ఉద్యోగం టైంలో తన ఇబ్బంది పడిపోయిందా, నేను నా ఫ్రెండ్స్ అందరూ ఇదైపోయారా. మా అమ్మ, మాది పల్లెటూరు నాన్న, నేను పరువు కోసం చచ్చిపోతాను. యాక్చువల్లీ అది ఇప్పుడు అడుగుదాం అనుకున్నాను. అది మీ అమ్మగారి గురించి కూడా నిన్న మనం వీడియో అప్లోడ్ చేసిన దాంట్లో ఫుల్ ఎమోషనల్ అయ్యారు చాలా. అసలు ఆ
నేను అమ్మ మీద ఎన్నిసార్లు ఒట్టేసినా కూడా ఎమోషన్‌లో వచ్చేస్తుంది అసలు కళ్ళంటి నీళ్ళు. పాపం నేను అది కూడా చెప్పాను నేను. మా మదర్ ఇబ్బంది పడుతున్నారు. అప్పుడు కూడా వీడియో పోస్ట్ చేశాను. ఇమ్మీడియేట్‌గా పోస్ట్ చేశాను. అమ్మ ఏమైపోయిందంటే బ్లాంక్ అయిపోయి ఎవరో వచ్చేసారు, నన్ను తీసుకెళ్ళిపోతున్నారు, నన్ను వచ్చేయమంటున్నారు, నేను వెళ్ళట్లేదు, నేను గట్టిగా పట్టేసుకున్నాను గుమ్మాన్ని, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది. అసలు కాన్షియస్‌లో కూడా లేదు అమ్మ. అయ్యో నేను హాస్పిటల్ వీడియో పెట్టినప్పుడు అమ్మ ఏదేదో మాట్లాడేస్తున్నారు. సో అమ్మ కొలాప్స్. అప్పటి నుంచి ట్రీట్మెంట్లు జరుగుతూనే ఉన్నాయి. సడన్ గా హార్ట్ స్ట్రోక్ వచ్చింది. అస్సలు అనుకోలేదు. మా అమ్మని ఎంతైనా బతికించుకుందాం అనుకున్నా. మా తమ్ముడు కూడా బాగా చూసుకుంటాడు మదర్ని కోల్పోయానా. నా కూతురా, నా ఫ్రెండ్సా, నా అపార్ట్మెంట్లో వాళ్ళు నిజంగా చాలా మంచి వాళ్ళు. నా చుట్టూ నా క్లోజ్ ఫ్రెండ్స్ అందరికి నేనేంటో తెలుసు. నేను పార్టీలు చేసే వాళ్ళకి తెలుసు ఈ పిచ్చముండ ఏంటి అనేది. వాళ్ళు ఇంకా ఉన్నారు కదా, అందరూ ఉన్నారు, వాళ్ళు ఇంకా ఉన్నారు, అందరూ ఉన్నారు. ఒక్కటి ఏంటంటే నా అదృష్టం, నేను అయ్యో నాకు ఇంత కేసు వచ్చింది, నేను వెళ్తే వాళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళ మొహమాటని పిలుస్తున్నాడు, ఇలాగే ఒక పార్టీకి వెళ్తే చెప్పాను కదా ఒక ఆవిడ అన్నాను, ఇలాగే అంటారు అని చెప్పి నేను ఇంట్లో ఉండిపోయాను. నేను ఎవరికి కాల్స్ చేయలేదు, ఎవరిని రికమెండేషన్ అడగలేదు. వాళ్ళంతటి వాళ్ళు కాల్ చేసి ఈషా పాపతో మాట్లాడారు. అంటే నేను ఇష్యూలో ఉన్నప్పుడు మొత్తం ఇండస్ట్రీ అంతా ఈషా, నా క్లోజ్ సర్కిల్ ఎవరున్నారు, మా హీరోలు ఎవరున్నారు, మా వాళ్ళందరూ ఈషాకి సపోర్ట్గా నుంచి ఈషాని అట్లా ముందు పెట్టి నడిపించారు. మా ఆయనకి భయం, మీడియా ముందుకు రారు, మిగతా విషయాల్లో ఉండరు, హాస్పిటల్కి వెళ్ళాలంటే కూడా భయం దానికి, తన ఒక టైప్. సో నా కూతురు తమ్ముడు ముందుండి ఇవన్నీ నడిపించారు. వాళ్ళు ముందున్నారు, వీళ్ళందరూ వెనకాల ఉన్నారు. 5 లాయర్లు వచ్చారు నాన్న మీకు సపోర్ట్గా. ఇక్కడి నుంచి 2 వచ్చారు, అక్కడ 3 వచ్చారు లాయర్లు. తర్వాత ఒక లాయర్ని నేను అరెస్ట్ అయిన తర్వాత అప్పటికప్పుడు ఒక లాయర్ని, అక్కడ కర్ణాటక లాయర్ని అప్పటికప్పుడు మాట్లాడారు. పోరాడారా? నేను ఒక్కదానే వెళ్ళాను కదా, నేను ఒక్కదానే వెళ్ళాను. మీకు ఎవరు సపోర్ట్ చేయలేదా ఈ విషయంలో? అదే లాయర్లు 5 వచ్చారు అంటే వాళ్ళు సపోర్ట్ గా వచ్చినట్టే కదా నాకు. అక్కడ నా బెడ్ రిలేషన్ వాళ్ళే ఉండాలి. హేమ గారు అనగానే చాలా పెద్ద సర్కిల్, పెద్ద పెద్ద పొలిటికల్ కానీ లేకపోతే అంత మంచి పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంది కదా. లైక్ అందులో ఆ పెద్ద పెద్ద బ్యాక్గ్రౌండ్లో నాకు ఫోన్ కొడితే 5 నిమిషాల్లో జరిగిపోయే పని అని ఉన్నారు. కానీ ఎందుకు ఇంత 18 నెలలు డ్రాగ్, అంటే నేను నెలలు నడవడానికి నెలలంటే ఒకసారి కోర్టులో కేసు వెళ్ళిపోయిన తర్వాత నువ్వు డ్రింక్ అండ్ డ్రైవ్ దొరికావు అనుకో, అది కూడా ఇన్ని రోజులు లాగుతుంది. అది కోర్టులో చాలా కేసులు పెండింగ్ ఉంటే కనుక మన కేసులు అంత తొందరగా కొట్టారు, లేకపోతే అంత తొందరగా శిక్ష పడదు. ఓకేనా? 2 ఇప్పుడు నువ్వు అడిగిన దానికి ఏంటంటే, నేను తప్పు చేసి ఉండుంటే డెఫినెట్ గా అడిగేదాన్ని. సరే నేను తప్పు చేసేసాను, నేను ఇది అయిపోయింది, నా తప్పు అయిపోయింది, ఎట్లా అయినా పర్లేదు మీరు బతికించండి అని నేను పోనీ. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.